హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ నెల 27న పాన్ ఇండియా లెవెల్లో దేవరాగా అడుగుపెట్టి రికార్డు కలెక్షన్స్ని సృష్టిస్తున్నాడు. కేవలం విడుదలైన 3 రోజుల్లోనే 300 కోట్ల రూపాయల గ్రాస్ని రాబట్టి తన కటౌట్కి ఉన్న స్టామినాని మరోసారి చాటి చెప్తున్నాడు. రానున్న రోజుల్లో దేవరా బాక్సాఫీస్ వద్ద మరింతగా తన ఆధిపత్యాన్ని చలాయించడం ఖాయమని అభిమానులతో పాటు సినీ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ రాజకీయాల గురించి మాట్లాడడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన మాట్లాడుతూ రాజకీయాల కంటే కూడా నటనకే నా తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా నటుణ్ణి కావాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీకి వచ్చాను. 17 ఏళ్ల వయసులో ఫస్ట్ మూవీ చేశాను. అప్పటి నుంచి కేవలం నటనపైనే ఫోకస్ చేశాను. రాజకీయాల్లో పడే ఓట్ల సంగతి పక్కన పెడితే తన కోసం లక్షలాది మంది టికెట్లు కొని సినిమా చూస్తున్నారు. ఆ విధంగా ఎంతో మంది ప్రజలను కలుస్తున్నప్పుడు నటుడిగా నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. 2009వ సంవత్సరంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ తన తాత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరఫున 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. పార్టీ ఏర్పాటు చేసిన ఆయా సభల్లో ఆయన ఇచ్చిన స్పీచ్లు అభిమానులనే కాకుండా సామాన్య ప్రజలని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాకపోతే ఆ తర్వాత నుంచి రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలపైనే ఫోకస్ చేశాడు. డై హ్యాడ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.